అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఎంతోమంది పెద్ద వయసు వారిని ఇబ్బంది పెట్టే మోకాళ్ళ నొప్పుల గురించి, కీళ్ల మధ్యలో జిగురు పెరిగే విధానం గురించి, మన భారతీయ సాంప్రదాయంలో ఉన్న యోగ విద్య, వ్యాయామ విద్య ఎంత చక్కగా జిగురుత్పత్తిని పెంచి నొప్పులు తగ్గిస్తాయో ఈరోజు అలాంటి మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి ఉపశమనాన్ని కలిగించే ప్రత్యేకంగా చూపించబోతున్నాం. ఎవరైనా ఇలాంటి వీడియోస్ని వయసులో ఉన్న పిల్లలు, మోకాళ్ళ నొప్పులు లేని వారు చూస్తే, మీ బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరైనా అట్లాంటి వారు ఉంటే వీటిని షేర్ చేయండి. ఎంతో సింపుల్గా సెకండ్ గ్రేడ్, ఫస్ట్ గ్రేడ్లో ఉన్నాయి రివర్స్ అవుతాయి. ఇంకా ఎక్కువగా పెరిగితే మళ్ళీ వెనక్కి తగ్గి కనీసం 80% అయినా నొప్పులు పోగొట్టుకుని హాయిగా బ్రతకొచ్చు. అలాంటి మోకాళ్ళ నొప్పులు తగ్గాలన్నా, బొక్కలు అరిగిపోకుండా ఉండాలన్నా జిగురు బాగా పెరగాలనుకుంటారు. జిగురు పెరగాలంటే నూనె తినాలా, బెండకాయలు తినాలా అని ఆలోచిస్తున్నారు కొందరు. ఇటు జిగురు తింటే బెండకాయల్లో జిగురు అక్కడికి వెళ్ళదు. ప్రేగుల్లోని యాసిడ్లు వాటిని విడగొట్టేస్తాయి. ఆయిల్ తీసుకున్న ఆయిల్ అట్లా వెళ్ళేటైతే ముందు బ్లడ్లోకి వెళ్ళాలి కదా, బ్లడ్ అంతా ఆయిల్ అవ్వాలి కదా, మరి అట్లా అవ్వదు కదా, బ్రేక్ డౌన్ అయిపోతాయి. అంచా జిగురుత్పత్తి ఎలా వస్తుందో మీకు తెలుసండి. నేను మాట్లాడుతూ ఉన్నాను, మీరు కదపకుండా నోటిని వింటూ ఉన్నారు. నాకు లాలాజలం ఊరుతున్నది, మీకు నోట్లో ఊరటం లేదు. కారణం ఏంటంటారు? నేను నోటిని కదుపుతున్నాను కాబట్టి కదపటానికి అవసరమయ్యే లాలాజలాన్ని స్రవించటం నోట్లో జరిగే సహజ ప్రక్రియ. కదిపితే నోట్లో ఊట ఊరినట్లే మోకాలని కదిపితే మోకాల మధ్యలో సైనవియల్ ఫ్లూయిడ్ జిగురు బాగా స్రవిస్తుందన్నమాట. ఎంత జిగురు స్రవిస్తే గ్రీజున్న బేరింగ్ తిరిగినంత ఫ్రీగా మీ కీళ్ళు చక్కగా పనిచేస్తుంటాయి. అలాంటి జిగురుత్పత్తిని పెంచే, కూర్చుని చేయగలిగే, పడుకుని చేయగలిగే వ్యాయామాలు అందరిళ్లలో నొప్పులున్న పెద్దవారి కోసం స్పెషల్గా చూపిస్తున్నాం. ముందుగా మనం కాళ్ళు నేల కానకుండా కాస్త ఎత్తేదన్నా పెట్టుకుని బల్ల మీద కానీ, కుర్చీలో కానీ, ఏదైనా స్టూల్ మీద కానీ కూర్చోవాలి. పాదాలు నేల కానకుండా ఉంటే మంచిదన్నమాట. మొదటగా చేతులు అట్లా పెట్టేస్తే సపోర్ట్ ఉంటుంది. కాళ్ళని అట్లా ఒక కాలు కిందకి, ఒక కాలు పైకి, మోకాల దగ్గర అట్లా ఫోల్డ్ చేస్తూ మూమెంట్ చేస్తాం. దీనివల్ల చూడండి మోకాల దగ్గర జిగురుత్పత్తి బాగా పెరుగుతుంది. మీరు నుంచుని చేసినప్పుడు మోకాళ్ళ మీద భారం పడవచ్చు, కానీ ఇక్కడైతే మోకాళ్ళ మీద బరువు పడకుండా జిగురుత్పత్తిని పెంచే స్పెషల్ టెక్నిక్ అన్నమాట ఇది. ఇలాంటివి మీరు 2 నిమిషాలన్నా చేసుకోవచ్చు, నొప్పి ఆయాసం ఉండదు కాబట్టి. ఇక రెండో వ్యాయామంగా 2 కాళ్ళను కలిపి పైకి లిఫ్ట్ చేస్తాం, మళ్ళీ బెండ్ చేస్తాం, లిఫ్ట్ చేస్తాం, బెండ్ చేస్తాం. ఎంతెంత కదుపుతారో కీలుని అంతంత జిగురు పెరుగుతుంది. కొంతమంది తెలియక ఎక్కువగా నడిస్తే, ఎక్కువగా సైకిల్ దొక్కితే, ఎక్కువగా మెట్లెక్కి దిగితే కీళ్ళు అరిగిపోతాయి అనుకుంటారు. తప్పది. మేము రిటైర్మెంట్ ఏజ్లో కూడా రోజు 5-6 అంతస్తుల బిల్డింగులు 5-6 సార్లు 10 సార్లు నేను అసలు లిఫ్ట్ సాధ్యమైనంత వరకు 99% వాడను. కానీ ఇట్లాగే మేము 90 ఏళ్ళు వచ్చినా కానీ కీళ్ళు అరిగిపోకుండా చేసుకోవడానికి ఈ మెట్లెక్కి దిగటం, కీళ్ళని ఎంత వాడతారో అంత జిగురు బేరింగ్ గ్రీజులాగా ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. అలాంటి వ్యాయామాలు మీకు చూపిస్తున్నాం. 2 అయ్యాయి. ఇక మూడో వ్యాయామంగా 2 కాళ్ళను కలిపి లేపి చాపి అట్లా స్ట్రైట్గా చాపిన తర్వాత మోకాల దగ్గర మీరు బిగించాలి. మోకాల భాగంలో మీరు అట్లా ప్రెస్ చేయాలి. కాళ్ళని అట్లాగే స్ట్రైట్గా చాపిన తర్వాత హోల్డ్ చేసి మోకాల దగ్గర బిగిస్తే మోకాల దగ్గర ఉండే కండరాల భాగం, జాయింట్ భాగం బాగా బలపడుతుందన్నమాట. నీ జాయింట్ స్ట్రెంగ్తనింగ్ వ్యాయామం అన్నమాట ఇది. అట్లా ఒక 10 సెకండ్లు హోల్డ్ చేసి బిగింపు తీసేసి మళ్ళీ రిలాక్స్ అవ్వటం, మళ్ళా లిఫ్ట్ చేసి హోల్డ్ చేయటం. ఈ వ్యాయామం కూడా మోకాల జాయింట్కి చక్కగా ఉపయోగపడుతుంది. ఇట్లా మీరు 8-10 సార్లన్నా చేసుకుంటే చాలా బాగుంటుంది.
ఇక 4వ వ్యాయామంగా ఒక పాదం ముందు పెట్టి మరొక పాదాన్ని వెనక పెట్టి ఈ బొటన వేలు మధ్య గ్యాప్లో మడం పెట్టేసి చూడండి 2 కాళ్ళను కలిపి లిఫ్ట్ చేస్తాం ఇట్లా. దీనివల్ల ఇంకా మోకాలి కండరాలు కానీ మోకాల భాగం కానీ బాగా బలపడుతుందన్నమాట. ఆ జాయింట్ హెల్దీగా మారటానికి మీలో కొంతమందికి అక్కడ నీటి భాగం ఎక్కువగా చేరి కీళ్ళ సందుల్లో వాపులు వచ్చి చాలా ఇన్ఫ్లమేషన్ వచ్చి ఇబ్బంది పడుతుంటారు. ఎంత కదుపుతామో అక్కడ ఎక్సెస్గా ఫామ్ అయిన వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ కూడా బాగా తగ్గుతుందన్నమాట. ఇలా మీరు స్ట్రైట్గా కాళ్ళని లేపటం మడవటం, కాళ్ళు మార్చుకోవాలి. మళ్ళా ముందు కుడికాలు పెట్టి ఎడంకాలు వెనక్కి పెడితే తర్వాత ఎడంకాలు ముందు పెట్టి కుడికాలు వెనక్కి పెట్టుకోవాలి అట్లా. ఇక 5వ వ్యాయామంగా మీరు అట్లా స్ట్రైట్గా నుంచుని నడుము మీద చేతులు పెట్టుకుని కొద్దిగా ముందు పెట్టిన కాలు కాస్త మంచం మీద బల్ల మీద పెట్టేసి మీరు ఇట్లా బెండ్ అవుతూ ముందుకు సాధ్యమైనంత వరకు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, మళ్ళీ బెండ్ అవుతూ మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఇట్లా చేయటం ద్వారా మీకు మోకాలు బలపడటం, మోకాల మధ్యలో జిగురు రావటం, ప్రెషర్ని తట్టుకునే స్థితి పెరుగుతుందన్నమాట. ఇట్లా ఒక 8-10 సార్లు చేస్తే కూడా మీకు ఈ తొడ భాగం కండరాలు, పిక్క కండరాలు ఇవన్నీ మంచిగా బలపడతాయి. ఇలా చేసిన తర్వాత కాళ్ళు మార్చుకుని చేయాలి. మళ్ళా ఈసారి కుడికాలు ఎత్తు మీద పెట్టి ఇలా చేస్తున్నాం. ఎవరన్నా బ్యాలెన్స్ ఉండదు ఇట్లా అనుకుంటే పక్కన ఏదన్నా సపోర్టు గోడ కానీ ఏదన్నా విండో కానీ పట్టుకుని మీరు ఇట్లా చేసుకోవచ్చు అనమాట. పది 15 సార్లు రిపీట్ చేసుకోగలిగితే మోకాలికి మంచి వ్యాయామం అవుతుంది. ఇప్పుడు ఒక కాలు మోకాల దగ్గర నుంచి మడిచి మడం పిర్ర భాగానికి తగిలేటట్టు చేయాలి. తర్వాత దాన్ని దింపి మరొక కాలుని అట్లా బ్యాక్ ఫోల్డింగ్. మోకాళ్ళ మధ్యలో జిగురు బాగా పెరగటానికి ఇది చాలా 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 బాగా పనికొస్తుంది అనమాట. నొప్పులు తగ్గటానికి ఎంత మంచిగా ఉంటుంది ఇది. రాను రాను మీకు నెంబర్ పెరుగుతూ వెళుతుంది, నొప్పి తగ్గిపోతుంది. కాబట్టి ముందు 10-15 సార్లు చేయగలిగితే 30 సార్లు, 40 సార్లు, 50 సార్లు కూడా ఇట్లా చేసుకుంటూ ఉండొచ్చు. ఇక పడుకుని ఎయిర్ సైక్లింగ్ వ్యాయామం చేస్తాం. వెళ్ళకిలా పడుకున్న తర్వాత మోకాళ్ళ మీద మడాల మీద అసలు బరువు పడదు, శ్రమ లేకుండా మొత్తం జాయింట్ మొత్తానికి అన్ని విధాలా మేలు చేసే బెస్ట్ వ్యాయామం ఎయిర్ సైక్లింగ్. సైకిల్ తొక్కినట్లుగా అట్లా మనం 10-15 రౌండ్స్ చేసిన తర్వాత మరలా రివర్స్లో చేస్తాం. ఫెడల్ని వెనక్కి తిప్పితే ఎట్లా ఉంటుంది, సేమ్ అలాగే మనం కాళ్ళని మళ్ళీ రివర్స్లో చేయవలసి ఉంటుందన్నమాట. అలా హాయిగా శవాసనంలో రిలాక్స్ అవ్వచ్చు. చేసిన తర్వాత మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారికండి మంచిగా గానుగాడించుకుని ఆవ నూనె తెచ్చుకుని అందులో ముద్ద కర్పూరం వేసేసి కరిగిపోయిన తర్వాత ఆ సీసాలో ఆ నూనె ఉంచుకుని దాన్ని కాస్త వేడి చేసి ఆ వేడి నూనెను మోకాళ్ళ భాగంలో రాసి వేడి నీళ్ల గుడ్డతో కాపడం పెట్టుకుంటూ ఉండాలి. నొప్పికి న్యాచురల్గా ఉపశమనం లభిస్తుంది. దీనితో పాటు మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి ప్రతిరోజు మీరు ఖాళీగా ఉన్నప్పుడు చేసుకునే ఎక్సర్సైజ్ సైకిల్స్ చక్కగా మార్కెట్లో దొరుకుతున్నాయి, ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. ఇంట్లో పెద్ద వయసు వారికి మోకాళ్ళ నొప్పులు ఉంటే ఇంట్లో పిల్లలు ఇలాంటివి కొనిపెట్టండి. కాస్త టీవీ చూసేటప్పుడు, ఇంకేదైనా పిల్లలతో కాలక్షేపం చేసేటప్పుడు, ఖాళీగా కబుర్లు చెప్పుకునేటప్పుడు ఎక్సర్సైజ్ సైకిల్ మీద కూర్చుని చక్కగా తొక్కుతూ ఉంటే చాలా ఫ్రీగా ఉంటుంది మోకాల భాగం. చాలా మంచి వ్యాయామం. అదే సైకిల్ మళ్ళీ రివర్స్లో కూడా చేయొచ్చు అనమాట. ఇలా మనం పడుకుని చేసినప్పుడు
1 నిమిషం 2 నిమిషాలు చేసేసరికి మనకి కాస్త నడువు నొప్పో కాళ్ళ నొప్పులు వస్తుంటాయి. అదే సైక్లింగ్ అనుకోండి, ఎక్సర్సైజ్ సైకిల్కి శ్రమ ఉండదు. పావు గంట సేపు 20 నిమిషాల సేపు మీరు కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ సైకిల్ని ఉపయోగించుకోవచ్చు. అందుకని మోకాళ్ళ మధ్యలో జిగురు పెరగటానికి ఇది చాలా మంచి ఉపాయంగా అలాంటి సైకిల్ కూడా ఉపయోగించండి అందరూ. మరి కేవలం వ్యాయామాలతోనే నొప్పులన్నీ తగ్గిపోయి కీలు మామూలు అవుతుంది అనుకుంటున్నారా? ఇవన్నీ చాలా అవసరం. కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఒక్క వ్యాయామాలే కాదు, ఆహార నియమాలు కూడా మీకు అవసరం. అలాంటి ఆహార నియమాల్లో మనం తినే ఆహారంలో ముందుగా నిలవ పచ్చళ్ళు మానేయాలి, పులుసులు ఎక్కువ మానేయాలి. ఎందుకు అంటే ఉప్పు ఎక్కువగా పడేది పులుసుల్లోనూ నిలవ పచ్చళ్ళల్లోనూ. ఉప్పు వల్ల ఎక్సెస్ తిన్న ఉప్పు అంతా కూడా టేస్ట్ కోసం బయట నుంచి వేసుకునేది లోపలికి వెళ్ళి కీళ్ల సందుల్లో పేరుకుని కీళ్ల మధ్యలో జిగురును ఉత్పత్తి చేసే కణజాలాన్ని డ్యామేజ్ చేసేసి కీళ్ళు అరుగుదలకి కార్ట్లేజ్ దెబ్బతింటానికి కారణమవుతుంటుంది. అందుకనే మన పెద్దలు ఏనాడో ఉప్పు తిన్నావా అప్పుల పాలవుతావు, ఉప్పుని అందుకనే చేతికెవరు పుచ్చుకోరు, ఉప్పుని సేనంటారు. ఉప్పుని తీసేయమంటే మనం బయట నుంచి తీసేస్తున్నాం కానీ లోపల నుంచి తీసేయట్లేదు. అందుకని ఉప్పు విషయంలో మీరందరూ కూడా సాధ్యమైనంత వరకు 100కి 80% పైగా తగ్గించి కొద్దిగా ఉప్పుని కావాలంటే చల్లుకు తినండి. ఇట్లాంటి ఉప్పు విషయంలో జాగ్రత్త పడితే కీళ్ళ నొప్పులు ఎంత బాగా తగ్గుతాయో. మీరు కాస్త రోజులో ఒక ఆహారమైన నొప్పులు తగ్గాలి అంటే కాస్త ప్రకృతి ప్రసాదించిన మొలకలు, నానపెట్టిన గుమ్మడి గింజలు, పొద్దుతీరుడు పప్పు, పుచ్చగింజల పప్పు, కాస్త ఇలాంటి విత్తనాలు తిని మొలకలు తిని ఫ్రూట్స్ తినండి. ఒక ఆహారంలో ఉప్పు వెళ్లకుండా జాగ్రత్త పడండి. న్యాచురల్ ఫుడ్ వల్ల ఇన్ఫ్లమేషన్ మోకాళ్ళ మధ్యలో బాగా తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కీలు భాగంలో ఇన్ఫ్లమేషన్ అద్భుతంగా తగ్గిస్తాయి. ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ని కూడా మోకాళ్ళ దగ్గర జరిగేదాన్ని కూడా నివారించడానికి న్యాచురల్ ఫుడ్ మంచిది. ఇలా మీరు మంచి ఆహారం తింటూ మంచిగా ఇట్లాంటి వ్యాయామాలు చేయండి. 2nd గ్రేడ్ 3rd గ్రేడ్లో ఉండేవారికి కూడా మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి. అట్లాగే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయితే ఆపరేషన్కి ప్రస్తుతం వెళ్లకుండా కూడా మీకు పోస్ట్పోన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి నియమాలన్నీ కాస్త మీరు అందరూ ఆచరిస్తే బాగుంటుందని అందరికీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.